లిఫ్ట్ కావాలా? అవసరం లేదు, మా అన్నయ్య ఉన్నాడు లిఫ్ట్ ఇవ్వడానికి, మీరు వెళ్ళండి. ఇవాళ ఒక్కరోజు మాతో రావచ్చు కదా? మర్యాదగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి రా. ఓ దీని అన్నయ్య నువ్వేనా? ఇవాళ తీసుకెళ్ళి రేపు పంపిస్తాం. ఏయ్ రాయ చెప్పని కూడా చేయట్లేదురా. అసలు ఎవర్రా మీరు? మా అన్నయ్య ఎందుకు కొడతారు? వదిలేయరి అన్నయ్య. రేయ్ మా తమ్ముడే కొడతారా అన్నా? మన చెల్లె గురించి కలిసిగా మాట్లాడారన్నా. అవునా? రేయ్ ఇందులో ఎవర్రా నా చెల్లె చేయి టచ్ చేసినోడు? అన్నా ఈ ముద్దోడే అన్నా. రేయ్ రేయ్ నా చెల్లి అన్నయ్య. అది రేపు గడ్డు అన్నయ్య, నాకు హైదరాబాద్ లో సీట్ వచ్చింది. ఇంకో 15 రోజులలో హైదరాబాద్కి వెళ్తున్నా. సరే అమ్మా వెళ్దులే. అన్న రేపు కాలేజ్ ఫీజు కడతావు కదా, వచ్చేటప్పుడు నాకు ఒక మంచి డ్రెస్ తీసుకురా, నేను సిటీలో ఉంటా కదా. సరే తల్లి. అరే మారుతి, 2-3 రోజులలో నాకు ఇవ్వాల్సిన పైసలు ఇవ్వకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. నీ ఇంటికొచ్చి నీ ఇల్లును జప్తు చేస్తా. ఏమనుకుంటున్నావో? అన్నా ఒరే సాయి, నేను నీకోసం వస్తాను రా. ఏమైందిరా, మొన్న నేను డబ్బులు అడుగున్నా ఎవరన్నా అడిగినావా? నాకెళ్ళు ఇచ్చారన్నా, మా నాన్న అడుగుమని చెప్పిన. అది రేపు రోజు తెలుసు. అరే చెల్లె ఫీజు కట్టాలరా, ఇవాళ ఆఖరి రోజురా. అయ్యో అది ఇప్పుడు ఎట్లన్నా? మరి ఏం చేద్దాం మరి? అదే అర్థమైతలేదురా. చెల్లె చదువు ఆగిపోతే నాకు గుండె అయిపోతుందిరా. అన్నా అట్లా అనకన్నా, దేవుడు కష్టపెడతాడు కానీ నష్టపెట్టాడు. ఏదో ఒకటి చేద్దాం. హలో నాన్న. హలో సాయి, అడిగిన కాడ పైసలైనాయిరా. మారుతిని వచ్చి తీసుకెళ్ళమని చెప్పు. సరే నాన్న. అన్న పైసలు అన్నాయట, పోదాంపా. చాలా సంతోషం పార్. ఎవరన్నా కట్టెతడు కొట్టినా అంతేనా? ఇక నువ్వు అనే వింటే సిక్స్ పని. పిచ్చి పని ఏం కాదు, నేను నిన్ను కాపాడుకుంటున్నా. నన్ను ఎవరు ఎత్తుకపోడు కానీ అది కూడా ఇక్కడ చిల్లలేదు. నువ్వెప్పుడు ఇంతే, నాతో మాట్లాడు, నీకు ఇష్టమే ఉండదు.
అప్పటికి ఇంటికి రా మాట్లాడుకుందా కానీ ఇప్పుడు సాయి కూడా నువ్వు ఇంటి దాన్ని కూడా పరాయిదాని లెక్క చూసుడు నీతోటే అవుతుంది స్వామి దొరికా అన్న ఏమలే అని ఏదో మన ఊరికి దారి అడిగిందిరా. అన్న రేపు మన చెల్లెను హైదరాబాద్ పంపాలి, పైసలు దొరికినాయా? లేదురా, ఊళ్ళోకి వెళ్ళి ఎవరన్నా అడగాలి. ఎప్పుడు అడుగుతామన్నా? చెల్లె వెళ్ళేది రేపే కదా. అరే అంతా పైనుండి శివయ్య చూసుకుంటాడు పద. ఏమో అన్న. అన్న ఇప్పుడు ఏం చేద్దామన్నా? అదే అర్థమవుతలేదురా, రేపటిదాకా టైం ఉంది కదా చూద్దాం. అన్న మన దగ్గరనే మనం నమ్ముతలేదన్న, ఇక బయట ఇస్తారని నమ్మకం ఏమిందన్న? నేను ఎలాగైనా కలెక్టర్ అయ్యి మా అన్న కష్టం మొత్తం తీర్చాలి. రేపటిలోగా మా అన్నకు డబ్బులు దొరికేలా చూడతండ్రి. చెల్లి జాగ్రత్తగా వెళ్తారా, ఎందుకంటే ఈ అన్న గుండెకాయ నువ్వేరా. అన్నయ్య నేను కలెక్టర్ అయ్యి ఆ గుండె బరువును దించాలనేదే నా లక్ష్యం అన్నయ్య. సరే పదరా. సరే జాగ్రత్తరా. వెళ్ళొస్తా అన్నయ్య. చెల్లి బాయ్ చెప్పురా. బాయ్ రా. బాయ్ అన్న. బాయ్ బాయ్, జాగ్రత్త. అన్న పైసలు ఎవరు ఇచ్చిరన్నా? మనకు ఎవరిస్తారా, ఉన్నో కావున అమ్మేసిన. ఏందన్నా నువ్వు అనేది? ఆవు నమ్మేసినావా? అదే కదా మనకు 4 మిత్రులు పెట్టేది. మాకు మాత్రం పెండనే పెడుతుంది. హలో, ఎవరు నువ్వు? నేనా? సంధ్యని. మీ అన్నకి బాగా తెలుసులే. అన్న తెలుసంటుంది. ఎవరిమే? ఈ సంధ్య సత్యమే చెప్తుంది. జరిగా ఏందయ్యా, పూటకు 10 లీటర్ల పాలిస్తుందని మాయ దగ్గర 1,00,000 రూపాయలు తీసుకున్నావట. అది ఛాయ అందమైతుంది. ఏంది కథ? అంటే అది నన్ను చూడక బెంగ పెట్టుకున్నట్టున్నది. నా లొలవ తీస్తే తీరాదేమున్నది. 4 రోజులు కాకపోతే 8 రోజులు అవుతా. పాలు పెరగలేదనుకో 1,00,000కు 2 లక్షలు వసూలు చేస్తా. ఏమనుకుంటావు? ఏయ్ ఏందే నోరు బాగాలేస్తుంది? నువ్వు నా చేతికి దొరికే రోజు వస్తుంది, అప్పుడు చెప్తా నేను దుంకుడేందో. ఇడా నేను నీ ఒక్కపటి పెళ్ళాన్ని అనుకుంటానవా? ఏంది పెళ్ళమా? విడాకులు ఇద్దాం అనుకున్నాక ఇంకా నీ పెళ్ళాన్నేంది? విడాకులు వచ్చేదాకా నువ్వు నా పెళ్ళానివే కదనే. అప్పటి వరకు యుద్ధాంతి. 2 నెలల సమయం చూస్తున్నా. వదిలి నీతో ఎందుకుంటలేదన్నా? ఏం లేదురా, చెల్లెకు తను పడక తను దూరం పెట్టినంతే. పదరా. ఎప్పుడు వచ్చినావు సిటీకి? నేను వచ్చి 1 వీక్ అవుతాను అక్క. అవునా? అన్నయ్య వాళ్ళ ఇంట్లో బాగున్నారా? బాగున్నాడు. సరే, ఏం డల్గా ఉన్నావు మరి? ఏం లేదక్క, నేను పల్లెటూరులో ఉన్నప్పుడు ఎన్నో కలలు కన్నా. పట్నం పోయి ఏదో ఒక జాబ్ చేసి మా అన్న అప్పుల భారాన్ని తీర్దాం అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చి వస్తే ఏ ఆధారం కూడా కనబడతలేదు. నాకేం చేయాలో అర్థమైతలేదు అక్క. జాబ్ అంటున్నావు, చదువుకోవాలని లేదా మరి నీకు? చదువుకోవాలని వచ్చినక్క, కానీ మా ఊర్లో మా అన్న పడే కష్టాన్ని చూసి నాకు చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది. అయితే ఒక పని ఉంది, చేస్తావా? చెప్పక్క, నాతో అయ్యేదైతే ఖచ్చితంగా చేస్తా. ఇప్పట్లో మనీ ఈజీగా రావాలి అంటే కాల్గర్లో జాబ్ ఉందంట, చేస్తావా? ఏంటక్క నువ్వు మాట్లాడేది? అది నీకు నచ్చకపోతే ఒక అబ్బాయికి నువ్వంటే చాలా ఇష్టం, ఒకసారి ఆయన వెళ్ళి కలువు, నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావు అక్క? నాకు అలాంటి పని చేయడం ఇష్టం లేదని నీకు తెలుసు కదా అక్క. సరే, మరి మీ అన్న పడే కష్టాలు బాధలన్నీ మర్చిపోయి చక్కగా చదువుకో. సరే, ఒకసారి ఆ అబ్బాయి ఫోటో చూపెట్టక్క. సరే అక్క, నాకు ఓకే. సరే రా, వెళ్దాం.
జగన్ ఇగో నువ్వు కోరుకున్న అమ్మాయిని తీసుకొచ్చిన. రాజేశ్వరి గారు, నిజంగా ఈ అమ్మాయి నా జీవితంలోకి వస్తే ఎంత బాగుంటుందో. వచ్చిందిగా, తీసుకెళ్ళు. మీరేంటండి ఏం మాట్లాడట్లేదు? ఏం లేదండి, నేను వెళ్తా, నాకు భయంగా ఉంది. కీర్తి, ఏదైనా గట్టిగా ఆలోచించి నిర్ణయం తీసుకో. అటు ఇటు ఆలోచిస్తే ఎటు కాకుండా పోతావు. సరే పదండి. ఎవరున్నారు ఇంట్లో? వంటింట్లో ఉన్నాడా? అక్కడ లేగా, బెడ్రూమ్లో ఉన్నాడా? నడు బయటికి. ఇంకెన్ని రోజులు తప్పించుకొని తిరుగుతాడో నేను కూడా చూస్తా. తప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. అయితే నీ ఆవును నువ్వు తీసుకొని నా డబ్బులు నాకు ముందు నా ఆవుని తీసుకురాకు. తెచ్చి నాకు ఇస్తావా? చూస్తావు కదా. ఇయ్యకపోవాలే, నీ సంగతి చెప్తా. ఏందన్నా పదని ఊకుంటే బాగా ఎక్కువ చేస్తుంది. ఆవులు తీసుకురాని పాలు పెడతా, దెబ్బకు ముఖం మాడిపోవాలి. ముఖం మాడిపోయి రామది కాదురా, మనదే మాడిపోతుంది. ఎందుకన్నా? ఎందుకంటే అది ఇప్పుడు లీటర్ కంటే ఎక్కువ తెలియదు కాబట్టి. అదేందన్నా రోజుకి 20 లీటర్లు ఇస్తుందన్న ముచ్చట ఉత్తదేనా? ఎలాగైనా చెల్లెని పంపించాలని అట్లా అబద్ధమనగా తప్పలేదురా. మరి మళ్ళా వచ్చి గొడవ అయితే అన్నా మనం మాట్లాడుకున్నాం తిన్నదేంది? మీరు మాట్లాడుకున్నది నేనేమి వినలేదు కానీ ముందు నేను చెప్పేది నూరి. ఇక్కడ నువ్వేమో నీ చెల్లెల కోసం నీ పెండ్లాన్ని దూరం పెట్టినావు. అక్కడ నీ చెల్లెలు ఏం చేస్తుందో నీకు తెలుసా? నాకేం తెలియదు, కరెక్ట్ అవుతుంది. అయ్యో, నీకు ఎట్లా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థమవుతలేదు. నీతోటి కలెక్టర్ అవుతున్నా అని మీ చెల్లె అక్కడ కాల్గల్ వర్క్ చేస్తుంది. కాలుగల్ అంటే కలెక్టర్ సంబంధించింది కదా. నువ్వు ఇంత అమాయకుడు అనే నువ్వు నన్ను అద్దన్నా కూడా నేను నిన్ను ఒక గంట కనిపెట్టుకుంటుంటన్నా. కాల్గల్ అంటే ఓ ప్రైవేట్ వర్క్. సంధ్య కొంచెం నాకు అర్థమైనా చెప్పవా, నాకు గుండె బరువెత్తుంది. నేను మీ ఇంటి నుండి వెళ్ళగానే మా అన్న ఫోన్ చేసిండు. ఒక ఫోటో పంపి ఇది మీ ఆడబిడ్డేనా కనుక్కో అన్నాడు. ఎందుకన్నా అంటే మా ఫ్రెండ్ కాల్గర్ని బుక్ చేసుకున్నాడు, అది చూసి మా బావ వాళ్ళ చెల్లే కదా అని నాకు పంపాడు. సంధ్య, అసలు ఈ కాలుగల్ పని అంటే ఏంది? పచ్చిగా చెప్పాలంటే బ్రోతల్ పని అన్నట్టు. నేను ఎంత నా చెల్లె తీసుకోలేదు మాత్రం ఈ నోటికి వచ్చినాడంటావా? నోటికొచ్చుడు అనుడు కాదు, ఇగో నీ చెల్లెని బుక్ చేసుకున్న ఆయన ఫోటో చూడు. కావాలంటే నువ్వు ఇంకా నమ్మకపోతే నీ చెల్లెకు ఇప్పుడే వీడియో కాల్ చేయి, చేసి ఆ నిజాన్ని తెలుసుకో. చెయ్యి చెయ్యి, నీ చెల్లెకు వీడియో కాల్ చేయి. ఆమె లిఫ్ట్ చేసి మాట్లాడింది అనుకో, తర్వాత నువ్వేమైనా చేయనను నేనేమన్నా. ఒకవేళ లిఫ్ట్ చేయలేదనుకో, ఆమె తప్పు చేసిందని నువ్వు నమ్ము చాలు. The person you are trying to call is currently busy. The person you are trying to call is currently busy. చెయ్యి, కట్ చేస్తుంది కదా, మళ్ళీ ఒకసారి చెయ్యి. The person you are trying to call is currently busy. ఏమైంది? ఫోన్ లిఫ్ట్ చేస్తలేదా? ఇప్పటికైనా నమ్ముతావా నీ చెల్లె ఏం పని చేస్తుందో? హలో, చెప్పరా తల్లి? హలో అన్నయ్య, బాగున్నావా? నేను బాగున్నారా? ఎక్కడున్నారా నువ్వు? హాస్టల్లో ఉన్నా అన్నయ్య. హాస్టల్లో ఉన్నావా? అది నిన్ను చూడాలని ఉందిరా, ఒక్కసారి వీడియో కాల్ చేస్తే లిఫ్ట్ చేయవా?
వీడియో కాల్ చేస్తాం మళ్ళీ. The person you are trying to call is currently busy. ఏమండి మీరు ఏడవకండి, ఏడవకండి. ఏమండి మీరు బాధపడకండి. మీ చెల్లుని దగ్గరికి మా అన్నని బొమ్మన్నా, అక్కడ ఉన్నది మీ చెల్లి నువ్వు కాదో ఇప్పుడు తెలుస్తుంది. హలో అన్న. హలో చెల్లె, ఇక్కడ బావ వాళ్ళ చెల్లెనే. చాలు సత్య, చాలు. ఈ దండం పెడతా, చాలు సత్య, చాలు. ఏమండి బాధపడకండి, మీరు లేవండి. నా చెల్లెలు కోటి కలదు ఆదుకున్నా సత్య. సాయి ఏమండి ఊరుకోండి, మీరు ఏడిస్తే నా గుండె తట్టుకోలేదండి. సంధ్య, ఆ చెల్లెల కోసం నిన్ను దూరం పెట్టా, నన్ను మన్నించవా? ఏమండి మీరు నా దేవుడు, నేను మిమ్మల్ని మన్నించుడేందండి? మీరే నా ధైర్యం. మీరు మీ చెల్లెల మీద మానవతోటి ఉండి నాకు అన్యాయం చేయకండి. అంకుల్, అంకుల్. అవు కీర్తి నువ్వా? రామ్మా. అంకుల్, ఈ ఊర్లో మా అన్న ఎవరిదన్నా మాట వింటాడు అంటే అది మీ ఒక్కరిదే. నాకు ఒక సాయం చేస్తారా? అయ్యో నీకెందుకు చేయ తల్లి, ఏం కావాలో చెప్పు. అంకుల్, మా అన్నతో మాట్లాడక 2 సంవత్సరాలు అవుతుంది. ఒక్కసారి మా అన్నతో మాట్లాడాలని ఉంది అంకుల్. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవును అంకుల్, దానికి కారణం కూడా నేనే. అంత చేయరాని తప్పు నువ్వేం చేసినావమ్మా? అంకుల్, నేను ఏదైనా జాబ్ చేసి మా అన్న కష్టాన్ని తీర్దాం అనుకున్నా, కానీ నాకు జాబ్ దొరకలే. ఎలాగైనా డబ్బులు సంపాదించాలని మా ఫ్రెండ్ మాటిని ఒక మనిషిని కలిసిన. అతను నీ కొడుకు ఫ్రెండ్ అట. నా ఫోటో నీ కొడుకు చూపెడితే అతను వదినకు చూపెట్టిండట. వదిన వచ్చి అన్నకి చెప్పింది, అందులో తప్పేముంది? వదిన, నువ్వైనా నా బాధ అర్థం చేసుకో వదిన. నువ్వు నన్ను వదిన అనకు, నాకు సిగ్గుగా ఉంది. అట్లా నాకు వదిన. ఇంకేమనాలనే, దేవుడు లాంటి నా భర్తని మోసం చేసిన వదినే నీకోసం నన్ను కూడా దూరం పెట్టింది. తిని సుఖపడాల్సిన వయసులా ఆయనకు తీరని దుఃఖాన్ని మిగిల్చినావు కదనే పాపిష్టి ముఖందన. బాధపడకు బిడ్డ, కర్మ ఫలితాన్ని ఎవరు తప్పించుకోలేరు. అంకుల్, మీకు దండం పెడతా, ఒక్కసారైనా మా అన్నతో మాట్లాడాలి. ఎలాగైనా మీరు మాట్లాడించురి. నాకు ఏ పాపం తెలియదు, కనీసం మీరైనా నమ్మురు అంకుల్. కీర్తి, నిజంగా నువ్వే తప్పు చేయకపోతే మీ అన్నతో నేను మాట్లాడిస్తా. వదిన, నువ్వు నా కన్న తల్లి అనుకొని చెప్తున్నా. నేను డబ్బుల కోసం తప్పు చేయాలనుకున్నా, కానీ నాకు ధైర్యం రాలేదు వదిన. నేను ఏ తప్పు చేయలేదు. ఏడోగమ్మా, నువ్వు నిజంగా ఏ తప్పు చేయకపోతే నీ నిజాయితీ నిన్ను కాపాడుతుంది. పా, మీ అన్న దగ్గర పోదాంపా. నాన్న, మనం నమ్మినట్టు ఆయన నమ్ముతాడా? క్యాండిల్ విరిగితే అతుకుతుంది కానీ అద్దం పగిలితే అతకదు నాన్న. ఏమో బిడ్డ,
నా కోడల అదృష్టం బాగుంటే అతని గుండె క్యాండిల్ లాగా అతుకుద్దేమో. మనకేం తెలుసు? మన ప్రయత్నం మనం చేయాలి కదా. పద బిడ్డ, అల్లుని దగ్గర పోదాం. బిడ్డ, మీ అన్న పొలం కాడు ఉన్నట్టున్నాడు, నువ్వు చాటుకుండు, మీ ఇద్దరం పోయి మాట్లాడతాం. సరేనా? అడుండిపో. అగో, ఇక్కడేం చేస్తారు అల్లుడు? నువ్వు అమ్మ రా కూర్చో. పర్వాలేదు కానీ నీతోట పని పడేసిన ఆ పని తప్పకుండా చేస్తావని అనుకుంటాను అల్లుడు. నువ్వే అన్నావు కదమ్మా, అదేంటో చెప్పు చేస్తా. చూడండి, అది ఎలాంటిదైనా చేస్తానని నాకు మాట ఇవ్వండి. ఏంది సంధ్య కొత్త మాట్లాడుతున్నావు? అసలు విషయం ఏందో చెప్పు. ఏమండి, వెళ్ళండి, మీ చెల్లెని కాపాడండి. ఇప్పుడు కాపాడండి, చెల్లె చూద్దాం. నీకు వచ్చిన రేషం మీ అన్న కత్తలేదేంద్రా? ఇది మాదే, ఇప్పుడేం బిక్తాడో మేము చూస్తాం. ఇప్పుడు కాపాడుకున్నది రే. ఆమె చెయ్యి వదలకపోతే నీ చెయ్యిని నిప్పుల కొలంలో కాపుతా. వదలరా. పులి లాంటి మనిషి పిల్లిలా ఉన్నాడని మీ ఇష్టం వచ్చినట్టు ఎత్తారా. బాధపడే బాధలో నా తప్పు కూడా ఉంది, నన్ను క్షమించండి. ఫోటోలో ఉన్నది నువ్వే కదరా? పై చదువుల కోసం ఆడపిల్లని పట్టణం పంపిస్తే ఆడపిల్లతో పాపం చేస్తావురా నిన్ను. ఆగండి, ఇందులో అతను తప్పేం లేదు. అలాగని నీ చెల్లికి ఏ పాపం తెలియదు. మీరెవరండి? మీకేం తెలుసు అని మాట్లాడుతున్నారు? నాకు అన్నీ తెలుసు. చూడమ్మా, నువ్వెవరు అసలు? వీళ్ళ గురించి నీకేం తెలుసు? చూడండి మారుతి గారు, మీ చెల్లె గురించి పూర్తిగా చెప్తాను. నమ్మకపోతే మీరు ఏదైనా చేయండి. వీళ్ళిద్దరూ కలుసుకున్నది నిజమే. ఆ రోజు ఏం జరిగిందంటే,
అయ్యో ఆగండి, నేను మిమ్మల్ని రమ్మన్నది అందుకు కాదండి. మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. కానీ నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నేను ఒక మంచి జాబ్ చేసి మా అన్న కష్టాన్ని తీర్చడమే నా కోరిక. మీకు అభ్యంతరం లేకపోతే మీ అన్నయ్య కష్టాన్ని నేను తీరుస్తా. అప్పుడు మీరు హ్యాపీయే కదా? అది ఏదైనా సరే ముందు మా అన్నయ్య మెచ్చాలి, ఆ తర్వాతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా. మీ అన్నయ్యను ఒప్పించే బాధ్యత నాది. మీరు దాని గురించి మర్చిపోండి. సరే జగన్, చెప్పింది కదా, నువ్వు ముందు వాళ్ళ అన్నను ఒప్పించే పనులు ఉండు. సరే, కాకపోదాం. ఇప్పుడు చెప్పండి సార్. సార్, నిజానికి మీ చెల్లి నిన్ను కాదని మంచినీళ్ళు కూడా తాగదు సార్. నిన్ను తలవని గడి అంటూ లేదు, నిన్ను గుర్తు చేయని రోజు అంటూ లేదు. మా అన్న ఒప్పుకుంటే గానీ నిన్ను పెళ్లి చేసుకున్నాను పట్టుబట్టి కూర్చుంటే మిమ్మల్ని ఎలాగైనా ఒప్పించి మీ చెల్లెల్ని పెళ్లి చేసుకుందామని ఇంత దూరం వచ్చిన సార్. అన్నయ్య, ఇందుకోసమే కదా మా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసింది. చూడమ్మా, అన్నా చెల్లెల బంధం బలమైనది. పర్వతాలు తెగిపడినా కూడా ఆ బంధం తెగిపోదమ్మా. అన్నయ్య నన్ను క్షమించు అన్నయ్య. లేరా, ఇన్ని రోజులు మట్టిలో మాణిక్యమైన నిన్ను పేదలో పురుగులక్క తీసేసిండ్రా. అందుకు నువ్వే నన్ను క్షమించాలరా. చూడండి, మీ తోడ పుట్టినందుకు మీ చెల్లెలు చాలా అదృష్టవంతురాలు. ఎందుకంటే మీరు దూరమైనా ఆ దేవుడు మీ చెల్లెకి ఇంకొకరిని తోడు ఉంచుడు. ఏ, నిన్ను దూరం పెట్టి నేను బాధపడుతున్నావా? నేను ఎప్పుడు నీదాన్నే, కానీ మీ చెల్లెను ఇంటిదాన్ని ఏవా? చెయ్యవా కాదే, చేద్దామను. దాన్నే ఉందమ్మా, అబ్బాయి రెడీగానే ఉన్నాడు కదా. ఏమంటావు అల్లుడు? నేనేమంటా మామా, అంతా మా చెల్లి ఇష్టం. ఏమంటావు కూడా? నాదే ముందు మామయ్య, మా అన్న ఇష్టమే నా ఇష్టం. నిజంగా బలమైన బంధం అంటే మీదేనమ్మా. బాబు జగన్, నువ్వురా ఆ అమ్మాయి పక్కన నిలబడు. సంధ్య, నువ్వు పోయి అల్లుడు పక్కన నిలబడిపోరా. అరే సాయి, ఆ ఫోటోగ్రాఫర్ని పిలిపి అలా ఉన్నాడు. ఇగో మా అందరిలో ప్రూఫ్ కూడా తీయవా?